నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. నాకు ఎటువంటి సంబంధం లేదు. మైత్రి ముహూర్తం ఈ రోజే ఉంది. ఆయనే లేట్‌గా వచ్చారు. మురళి గారు. అవునమ్మా. మీదే సంబంధం. వాస్తవానికి కూడా హ్మ్. కార్యక్రమాలు కావచ్చు. అది నేను బిజీగా ఉంది. హడావిడిగా చూసి ఉరికి రావడం జరిగింది. సరే, ఒక 10 మందికి ఒక్కరికి రీచ్ అయినా సరిపోతుంది. యాహ్! ఎందుకంటే మనం కొన్ని సార్లు 2 డేస్, 3 డేస్ ముందు పెట్టినా కూడా వ్యూస్ చూడట్లేదు. నేను అందుకనే చూడట్లేదు ఒకటి. రేపే అన్నప్పుడు పెడుతూ ఉన్నాను. అంటే మీరు చూడట్లేదని మేము పెట్టలేమని కాదక్కడ, కానీ హ్మ్. వాస్తవానికి నిజంగా జ్ఞాపకం లేదు. వేరే కార్యక్రమాలు ఉన్నట్ల హ్మ్. విజయవాడ వెళ్ళడం జరిగింది. చండీ హోమంలో భాగంగా. లేదు, హ్మ్. నిన్ననే నైట్ రావడం జరిగింది. ఇక ఇప్పుడు పరుగున రావడం జరిగింది. అదే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు ఇది పబ్లిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తప్పకుండా. ఇవాళే ఉంది. అందులో ఇది పౌర్ణమి. పౌర్ణమి రోజు వస్తోంది మైత్రేయ అవును. ముహూర్తం. ఒక్కసారి మైత్రేయ ముహూర్తాన్ని ఎలా వినియోగించుకోవాలో ఒకసారి చెప్పండి మురళి గారు. తప్పకుండా అమ్మా. ఎవరికైతే అప్పులున్నాయి అని అనుకునేటువంటి వారు, లేదా బదులు ఎవరికైనా ఇచ్చి ఉన్నాము అనుకున్నా, లేదా మాకేదో గోల్డ్ రిలేటెడ్ ఇబ్బందులున్నాయి అనుకున్నా, లేదా గోల్డ్ తాకట్టు పెట్టడం జరిగింది. ఏదో అసలు ఆ సమయము చూడకుండా కొందరు ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇంటి మీదకి వచ్చి కూర్చుంటే డబ్బులు అర్జెంట్ కావాలి అంటే, వీరు తాకట్టు పెట్టేటువంటి సమయం కూడా మంచిది కాని సమయంలో ఎక్కడో వెళ్ళి హ్మ్. ఒక మనిషికి ఇవ్వడము, వారు ఆ యొక్క బంగారాన్ని పెట్టుకొని వారు డబ్బు ఇవ్వడము, ఆ డబ్బులు వీరికి ఇవ్వడము ఎంతటి నెగెటివ్ అయిపోతుందంటే ఇక్కడ హ్మ్. చాలా నెగెటివ్ అయిపోతున్నది. హ్మ్. కనుక ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు తప్పకుండా కూడా ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి. అది ఎట్లా ఏమిటి అనేది మనం ఒక వీడియో చివరిలో ఎప్పుడు సమయం అనేటువంటిది పూర్తిగా కూడా చెప్పుదాము. చాలా మంది కూడా మనకు కామెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు. హ్మ్. తీరింది తీరిపోయింది అప్పు అంటూ. అవును. అప్పు గాని, లేదా బంగారం కానీ, చాలా ఉద్యోగం సంతోషం. కానీ, హ్మ్. ఎలాంటిది మీరు మనసులో సంకల్పించుకున్నారో, ఆ సంకల్పానికి మనం చెప్పినటువంటి సమయములో సంకల్పించుకొని తప్పకుండా మీరు మనసు పూర్తిగా కోరుకోండి అమ్మవారును. డెఫినిట్‌గా వితిన్ మరొక 2, 3 మైత్రేయ ముహూర్తాలు వినియోగించుకునే అటువంటి సందర్భంలో కల్లా మీ పనైతే అయిపోతుంది. అప్పు తప్పకుండా కూడా. తీరటం కావచ్చు. జాబ్ రావాలి అనంటే ఎట్లా లెటర్ రాయాలనేది అర్థం కావట్లేదు అంటున్నారు. ఒక్కసారి క్లియర్‌గా. ఉద్యోగానికి సంబంధించి ఇప్పుడు చాలా వీడియోలో కూడా చూస్తున్నాము. లక్ష్మి అంటే ఒక కేవలం డబ్బు అనేటువంటిదే కాదు. ఎవరి వృత్తి వారిది. సంగీతం చేసేటువంటి వారికి అదొక లక్ష్మే. కనుక ఉద్యోగము కూడా లక్ష్మే. అవును. తప్పకుండా. కనుక మీరు ఇప్పుడు మనం చెప్పినటువంటి సమయములో చక్కగా వైట్ పేపర్ తీసుకోండి. గీతలుంది కాకుండా వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ పెన్ యూజ్ చేయండి. లేదా బ్లూ పెన్ అయినా యూజ్ చేయండి. ఎట్లా వీలైతే అట్లా. తప్పకుండా నాకు మీరెక్కడైతే ఏ కంపెనీలో అయితే అపాయింట్‌మెంట్ గాని లేదా ఇంటర్వ్యూస్ ఉన్నాయో, ఆ ఇంటర్వ్యూస్‌కి సంబంధించినటువంటి మన కంపెనీ పేరు, మీ పేరు, నాకు ఈ యొక్క జాబ్ ఖచ్చితంగా కావాలి, యూనివర్స్ అని గాని, లేదా అమ్మవారు గాని, మనసులో ధ్యానం చేసుకొని ఒక లెటర్ రాసి అక్కడ పూజా మందిరంలో పెట్టండి. లేదా మీ జేబులో అయినా పెట్టుకోండి తప్పకుండా. లెటర్ రాయండి. అది మీ జేబులో పెట్టుకోండి. మైత్రేయ ముహూర్తంలోనే రాయాలి. ఆ సమయంలోనే. ముందే రాసి పెట్టేయడం కాదు. అది ఏ ఉద్యోగం రావాలి, హ్మ్. లేదు మీరొక డాక్టర్ కావాలనుకుంటున్నారు. ప్రెజెంట్ మీకంతటి వయసు లేదు, చదువుతున్నారు. సంకల్పించుకోండి. లేదా మీ కూతురే ఉందనుకుందాం. లేదా మీ అబ్బాయి ఎక్కడో యూఎస్‌లో ఉన్నాడు. జాబ్ కోసం చాలా ఇబ్బందవుతుంది. గత 2, 3 నెలల నుండి కూడా. ఈ యొక్క వీడియో మీరు చూసి ఉన్నారు. ఇప్పుడే చూసారనుకోండి. మనం చెప్పినటువంటి సమయంలో మీ యొక్క అబ్బాయి పేరు, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అని చెప్పి రాసి, మీ వద్ద మీ పర్సులో గాని, లేదా మీ హ్యాండ్ బ్యాగ్‌లో గాని, పూజా మందిరంలో గాని పెట్టండి. రైట్. ఇలా 3 టైమ్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఉంది. మళ్ళీ రాయాలి. ఆ పేపర్ అక్కడే ఉండాలండి తీసేయాలా? ఎవరు అక్కడే ఉంచండి. హ్మ్. విన్నారా? తప్పకుండా మీకు మూడవ మైత్రేయ ముహూర్తం లోపే కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఒక ఉద్యోగము అనేటువంటిది కాకుండా, ఎలాంటి డబ్బు సంబంధిత మెయిన్ ఏమిటి అంటే మైత్రేయ ముహూర్తం అమ్మ డబ్బు సంబంధిత మాత్రమే. డబ్బులు మీరెవరికైనా ఇచ్చేదున్నా వారికి ఫోన్ చేయండి. ఈ సమయంకు ఒక 500 అన్నా మీకు నేను గూగుల్ పే చేస్తాను. లేదా
మీకు ఎవరికైనా ఇచ్చేది ఉన్నా, మీరు ఎవరికైనా ఇచ్చేది ఉన్నా కూడా వారికి కాల్ చేసి చెప్పండి. విషయం ఇది, ఈ సమయానికి మీరు అమౌంట్ వేయండి, లేదా నేను వేస్తాను. మీరు ఇచ్చేది ₹1,00,000, మీరు నాకు ఏదో ₹1000 వేస్తే ఎట్లా? ఇట్లా అని ఒప్పుకోవట్లేదు అవతల వాళ్ళు. అవును. ఈ సందర్భాలలో ఇది వడ్డీ అనుకుంటారా, లేదా అసలులో నుంచి అనుకుంటున్నారా, లేదా ఒక ప్రయత్నం ఇదైతే ఉండనివ్వండి. నో నెగెటివ్ కామెంట్స్ మాట్లాడకుండా తీసుకోండి. ముందే చెప్పండి వారికి, పరిస్థితికి ఇది ఇట్లా ఉంది, గురువుగారు ఇట్లా చెప్పారు, ఇది పరిస్థితి, ముహూర్తం వేస్తున్నాను ఉందండి, అని ఇస్తున్నాను, త్వరలోనే చెప్పి వేయండి. తీరిపోతుంది. యాహ్! తప్పకుండా. ఒకటి. రెండవది, ల్యాండ్ రిలేటెడ్. ఆ! ఎవరికో ల్యాండ్ అమ్మి ఉన్నారు, హ్మ్. వారు డబ్బు మీకు ఇస్తా, పలానా సమయానికి ఇస్తా అని చెప్పి అన్నారు, లేదా ఇవ్వలేదు. ఇవ్వట్లేదు. ఆ! ఈ సందర్భంలో కూడా హ్మ్. వారికి చెప్పండి, ఆ ల్యాండ్ ఎవరికైతే అమ్మారో వారి యొక్క పేరు, ఎంతకు అమ్మారు, అది చక్కగా కూడా మెన్షన్ చేయండి, లెటర్ రాయండి, అక్కడ పెట్టేసేయండి. అమ్మవారి దగ్గర. పెట్టేసి వారికి కాల్ చేసి ఒక 500 కానీ ₹1000 కానీ వేయండి. హ్మ్. లేదా మీరే ఎవరికైనా ఇవ్వాలి, ఇదే ల్యాండ్ అమౌంట్ అనుకుందాం, మీరే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే 1116 ఇక్కడ మనము ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఏవి లేని సందర్భాలలో మీరు ఎక్కడో దూరం ఉంటున్నారు అనుకుంటే, మీరు 1116 కానీ, ₹1011 కానీ వారి పేరిట పోస్ట్, ఇప్పుడు వెనకటి కాలంలో ఏ విధంగానైతే మనం పోస్ట్ ఇంగ్లాండ్ కవర్ ఉండేది కదా, అందులో ఏ విధంగానైతే పోస్ట్ చేసి పంపించామో, అదే విధంగా ఒక పోస్ట్ క్రియేట్ చేసుకొని ఆ మనీ అందులో పెట్టేసుకొని దేవుని దగ్గర పెట్టేసేయండి. ఓకే. అదే పోస్ట్ కార్డ్‌లో పెట్టేయండి అని అంటున్నారు. పెట్టేసేయండి. హ్మ్. అది ఈ మంత్, నెక్స్ట్ మంత్, మరొక మంత్. నెలలో మనకు 2 ముహూర్తాలైతే వస్తూ ఉన్నవి. హ్మ్. వచ్చే నెల 2వ ముహూర్తం, మన 3వ ముహూర్తం లోపు దేవుని దయ వలన మీ అప్పులు తీరిపోవచ్చును, లేదా వారెవరైనా మీకు ఇచ్చేటువంటి అప్పులు ఇవ్వవచ్చును డబ్బులు. హ్మ్. ఇలా 1, 2 అని కాదు. రైట్. ఖచ్చితంగా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మాత్రము నెరవేరుతవి. రైట్. ఇవి వినియోగించుకోండి. సమయం లేదు మిత్రమా, మరణమా, శరణమా అన్నట్టుగా ఉన్నది. రైట్. తప్పకుండా నెక్స్ట్ మైత్రేయ ముహూర్తం మీకు ఒక 2, 3 డేస్ ముందుగానే వచ్చేటువంటి విధంగా చేస్తాము. ఈ ఒక్కసారి ప్రేక్షకులు అర్థం చేసుకొని అన్యథా ముందుకు వెళ్ళండి. భావించకండి. ఒకవేళ ఆల్రెడీ అయ్యయ్యో! వీడియో చూడలేదు, లేట్ అయిపోయింది. కొంతమంది లాస్ట్ టైమ్ కూడా ఫీల్ అవునవును. అయ్యారు. ఎందుకంటే అంతకుముందు నాకు బాగా గుర్తు 2 రోజుల ముందే వేశాను నేను. వేస్తే ఎవరు పట్టించుకోలేదు, చూడలేదు. అయ్యో! మిస్ అవుతున్నారు. రేపే అనంటే ఏమైనా చూస్తారేమోనన్న ఊహతో అలా పెట్టడం జరిగింది. మీరు లేట్‌గా పెడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది అంటారేమో. యూనివర్స్ మీరు లేట్ అన్నది ఇవాళ ఇంకా లేట్ అయిపోయింది. కనుక తప్పకుండా గురువుగారు హ్మ్. లేదా ఎక్కడ యూనివర్స్ మీకు ముందుగానే ఈ యొక్క సందేశము పంపించాలని చెప్పి భావన చేసుకోండి. ఎందుకంటే యద్భావం తద్భవతి. లేట్‌గా వస్తుంది తదాస్తు అయిపోయింది. ఇవాళ పూర్తి లేట్ అయిపోయింది ఇవాళ. అంటే పూర్తిగా. కావాలని కాదు. కావాలని కాదు. దయచేసి నిజంగా చెప్తున్నా కదమ్మా. యాదృచ్ఛికంగా అలా జరిగింది. కావాలనైతే కాదు. రైట్. ఇందులో ఇక నాకు కొంచెం జ్వరం రావడం, అవును. నేను మీకు అసలు బాలేదు. మినిమమ్ అవును. 15 డేస్ అయితే నేను చూడక రాక. అవును. హ్మ్. అవును. సరే. అయితే ఈ సమయం ఎప్పుడుందో ఒకసారి చెప్పేయండి. తప్పకుండా. మనకు ఇదే రోజు 5:48 PM నుండి 7:59 PM అంటే చక్కగా ఫైన్. సాయంకాలం సమయము. హ్మ్. ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోండి. 23వ తారీఖు సాయంత్రం 5:48 నుండి 7:59 వరకు. సమయం ఉంది. చక్కగా PM వినియోగించుకో. అంతే. హ్మ్. ఓకే. అయ్యయ్యో! లేట్ అయిపోయింది. మేము 8:00 వీడియో చూసామనంటే ఏం ఫీల్ అవ్వకండి. మళ్ళీ త్వరలోనే రాబోతుంది మైత్రేయ ముహూర్తం. అవును. ముందుగానే చేసి పెడతాను. 2 డేస్ ముందే వీడియో పబ్లిష్ చేస్తాను. చూద్దురు కానీ. అలాగే చాలామంది కమెంట్స్‌లో నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. కొత్త సబ్‌స్క్రైబర్స్ మనకొస్తూనే ఉంటారు. వాళ్ళకి హ్మ్. వివరంగా మనం తెలియజేయాలి. ఏమి చెప్పొద్దు. సోది చెప్పకండి. తొందరగా చెప్పేయండి తొందరగా. అన్నీ తొందరగానే కావాలి. అసలు ఓపిక అనేదే లేదు. ఏమంటారు మురళి గారు? ఓపిక పట్టుకొని ఎంత సహనంగా ఉంటే అంత పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దేనికైనా ఓపికతో చూడండి. 8 నిమిషాలు కూడా ఇవ్వట్లేదండి. సోదని అంటున్నారు. మరి వివరంగా స్కిప్. తెలియజేయొద్దా? అవునవును. ఎందుకంటే ఇవాళ రేపు కేవలం విషయం ఏంది అనేది తెలుసుకొని వెళ్ళిపోవడం అని కాదు. పూర్తిగా దానికి సంబంధించినటువంటిది స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మనం తెలుసుకుంటే ఒక అవగాహన అనేది వస్తుంది. రైట్. సరే ఇప్పుడు ఇవాళ మనకు స్పీడ్‌నెస్ అనిపించింది కావచ్చు. కొంచెం వయసు పైబడినటువంటి వారికి ఆ అదే. ఓపికగా చెప్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సంతోషం. అంటే మీరు అర్థం చాలా చేసుకునేంత మంది కూడా ఆ! నిజంగా తల్లి హ్మ్. ఎంతో అర్థమయ్యేట కాల్స్‌లో హ్మ్. చాలా
క్లియర్‌గా అర్థమయ్యేటువంటి విధంగా చాలా చెప్తున్నారు. నెమ్మదిగా చెప్తున్నారని చెప్తున్నా. అలాగే చెప్పాలి గూడా. మీరంటే ప్రాజ్ఞులు అర్థం చేసేసుకుంటారు. అర్థం కాని వాళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళ అవును. కోసం కాస్త చెప్పాల్సి ఉంటది వివరంగా. ఎనీవేస్ ఈ రోజే కాబట్టి అందరూ చాలా చక్కగా వినియోగించుకోండి. మీ అప్పుల బాధల నుంచి మీరు బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మురళి గారు థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైమ్ మాత్రం ఫాస్ట్‌గా తప్పకుండా. చేద్దాం. తప్పకుండా. నమస్తే అండి. అమ్మ మహాదేవ.